ఇందు నేను కటింగ్ తీసుకుంటాను పోతా నచ్చినాక దానం చేస్తాం మరి. ఏంటి కటింగ్ తీసుకుని అనుకోతున్నావా? అసలు ఇవాళ ఏంటిదో తెలుసా నీకు? తెలిసే మంగళవారం నాకు ఇవ్వకపోద్దు. అది కాదు పిసోడా, ఇవాళ అమాస. ఈ అమాస గోళ ఎవడైనా కటింగ్ తీసుకుంటాడా? అట్లనే మంగళ షాపులు కూడా తీసుండయి, పని చేసుకుంటారు అమాస గోలే. ఏంది ఈ అమాస గోళ కటింగ్ తీసుకోరా? షాపులు కూడా బంద్ ఉంటాయా? నీ యొక్క అమాసకు నువ్వు కటింగ్కి ఏం సంబంధం నాకైతే అర్థమైతలేదు. ఓ నీకు ఏది అర్థం కత్తి? అయినా ఇన్ని రోజులు ఏం చేసినావు? ఈ అమాస గోళ తీసుకుంటా అంటున్నావు, ఊరు మీద తిరుగుతావు, ఈ అమాస గోళ కటింగ్ తీసుకుంటా అని వస్తున్నావా? అంటే నిన్న మొన్న వేరే వేరే పనులు ఉండే, అందుకే నిన్న వీలు కాలే. ఇలా తీసుకున్నావు, ఇలా పని లేదని చూస్తాన్నా. రేపు తీసుకున్నావు, ఇవాళ ఎవరు తీసుకోరు. సరే ఇక రేపే తీసుకుంటా, కానీ ఇవాళ ఒక్కపోతుగా ఇవాళ ఎట్లా కవసం నడవదు కాబట్టి ఇంత పల్సర్ పప్పు అయి తింటా. అసలు నీకేమైనా తెలివి ఉందా? ఈ అమాస గోళ పప్పు అండుతారా? ఇలా పప్పు అండుకోరు, వేరే ఏమైనా కూర అండుతుంది. ఊరి అక్కకి పప్పుకు నమాసకి ఏం సంబంధమే? కటింగ్ అంటే వీకని కానీ పప్పుకు అమాసకి ఏమైనా సంబంధం ఉందా? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నామని కాదు, అది వెనకటి నుంచి వచ్చే ఆచారం, అట్లా పాటించాలి గంతే. అరే పాటిస్తే పాటించు కానీ ఇన్ని రొట్టెలు చేసి ఇంత వేరే కూర వేయి, ఆ రొట్టెలతో తింటా, అన్నాన్ని తినేయాలని. మళ్ళా రొట్టెలు అంటారు నల్ల మొక్కపోడు. ఇలా అమాస పెంక పెట్టరు. అక్క ఏం పెట్టకపోతే ఇవాళ నన్ను పెట్టేస్తారు. అమాసకు పప్పుకు సంబంధం ఏంది, కటింగ్కు అమాస సంబంధం ఏంది, రొట్టెలకు అమాస సంబంధం ఏంది, నాకేం అర్థం అయితే లేదు. అరే నిజమే, ఇగో కాలంటే పోయి మీ అవ్వ నడకపో, నన్ను నొర్రియకు, మీ అవ్వ నొర్రిపో ఆడిపోయి. నీ అక్క మరి అట్లా అంటే రెస్టారెంట్లో రొట్టెలు చేస్తారు కానీ మరి వాళ్ళకి అమాస లేదా? మరి వాళ్ళ పెంకకు అమాస ఉండదా? గయ్యని నాకు తెలియదు, అవి వెనకటి నుంచి వచ్చే ఆచారాలు. కటింగ్ తీసుకోవద్దు, పప్పు వేసుకోవద్దు, రొట్టె పెంక పెట్టద్దు, నాకు తెలిసిన గివ్వే. ఓహో అట్లనా? సరే మరి నాకు ఇది అర్థంది, పోవనద్దా దీనికి కూడా అమాస అంటావు మరి? ఏ శిశి దీనికి అమాస పుణ్యం ఉండదు, ఎప్పుడో తప్పుడు ఉరుకుడే కావాలి, అప్పుడు ఉరుకుడే కావాలి. ఈ అమాసలు ఏందో పుణ్యాలు ఏందో నాకైతే ఏం అర్థమైతలేదు. అవును గాని పొద్దున నుంచి మీ చెల్లె ఆడతలేదు, ఎటు పోయింది? అదే పొయ్యి కింద కట్టెలు కావాలి, నీళ్ళు కాబెట్టుకున్న కానీ దానికి ఆ గుట్టకాడున్న జంగల్ పంపిన కట్టెలేమని. ఓ పోడాగ్గి అమాస ఓలే గా జంగల్కి కట్టెలకు పంపినవా? ఆయనతో పుష్కనేమన్నా దయ్యం బియ్యం పడితే ఎట్లుంటది? ఈ అమాస కోలకి అట్లా పంపుతారా? ఏంది అమాసకులో బయటకి వెళ్తే దయ్యాలు పడతాయా? మీ అన్ని అచ్చరాని ఇచ్చాంతరాలు ఉన్నాయి పో, దయ్యాలు ఆట అన్నట. ఈ అమాస రోజు ఏంది అన్ని నీకేం తెలియదు. పుష్కన అక్కడ ఇట్లా భయపడ్డదనుకో, దయ్యం బియ్యం పడితే గప్పుడు నీకు ఏర్పడతాయి. ముందు ఒక్కదాన్ని పంపిన ఆనబడితివి. అరే నీకు ఒకటి తెలియదే, మా వంశానికి మా ఇంటికి ఒంటికి దయ్యం గీయం పట్టే, దయ్యం చూస్తే ఉరకాలే మమ్మల్ని. ఏంది మిమ్మల్ని చూసి దయ్యం ఉరుకుతుందా? రాత్రి అయితే టాయిలెట్ పోసడానికే భయపడతారు, ఇంక ఇలా చూసాడ దయ్యం ఉరుకుతుందట. ఇది ఉంటే జల్లిస్తాటుంది. నీ అవ్వ ఒక్క కట్ట కూడా లేదు కదా, అంత పచ్చిగా ఉన్నాయి. ఎండిన కట్ట ఒక్కటి కూడా లేదు. మా అన్నగాడు నన్ను కట్టెలకు అని పంపించే. ఈ జంగలకు నేను వచ్చినా కానీ ఒక్క కట్ట లేకపోయా. ఆనకాలం రాబట్టే నీ అవ్వని. ఈ ఎండాకాలం కట్టెలు కుప్పేసుకుంటే నయం కదా, వానకాలం కట్టెల కట్టే కట్టెలన్నీ పచ్చిగానే ఉంటాయి. ఇద్దరు పెళ్ళమ్మ కూడా వచ్చి కుప్పేయే రాదా? చప్పుడెక్కి ఇంట్లున్నారు వాళ్ళు, వేలీలు కాగబెట్టుకొని తానం చేయరా? నేను ఒక్క అన్న చేస్తానా? నీ భలే ఉన్నారు పో. ఎవరు? ఎవరు ఎవరో కానీ ఇక్కడికి ముందుకు రారి. నేను భయపడతా అనుకుంటారా? నేను భయపడా. మీరు కూడా నా లెక్క కట్టెలకు వచ్చిన వాళ్ళే. మీరెవరో తెలవాలా కానీ భయం అంటే ఏందో చూపెడతా.
ఇదేమో ఉన్నట్టున్నది. నీ అవ్వ కట్టెలద్దు మన్నద్దు. ఏమైందా గిట్లు కట్టాను? ఏమైందా అన్న? అమ్మతోడే గిల్లేమో ఉన్నట్టుందన్నా. అయినా గాలి ఏముంటాయి, ఉన్నా కానీ కుక్కలు నక్కలు ఉంటాయి. అయినా కానీ ఇక జంగళాలకు ఎందుకేను? అవి కుక్కలో నక్కలో కాదన్నా, మనిషి నడుచుకుంటూ వచ్చినట్టు సౌండ్ అవుడు. ఎవరన్నా అత్తారా వెనక చూసే వరకు ఇవ్వలుండు లేదు. ఎందుకనిపేదే అనిపిస్తుంది. మొన్న గుర్తు తెలియని వ్యక్తి ఊరేసుకొని చచ్చిపోయినాని మన వాట్సాప్లలో రాలేదానే ఈ జంగల్లోనే. అది విన్నదేనా? నేను గా జంగాలు అనుకొని ఈ జంగలకేనా? అయినా నీకన్నా బుద్ధి ఉన్నదా, తెలివి ఉన్నదా? ఈ అమాస గోళ్ళకి ఈ జంగళ్ళకి వాళ్ళు నత్తారా? అయినా ఆడదాని ఒక్కదాని వచ్చినావు, తోడుగా మీ అన్నాన్ని తెచ్చుకుంటేమో. ఆ లంగ పడుకో రానాని నన్ను కట్టెలకు పంపించింది జంగళ్ళకు. అయినా మీ అన్నగానికైనా మానవ ఉన్నదా? అమాస గోళి ఆడోళ్ళు ఏమన్నా కట్టెలు పంపిస్తారా? అమ్మతోడే ఇవాళ అమాసాన ఆనికి గుర్తుకు లేదు, నాకు గుర్తుకు లేదు. అమాసా నాకు వెళ్తా ఇట్ట నేను అడుగు బయట పెట్టకపోదును. అమాస గోళ ఆడ భయపడుతుంది, నాకేమన్నా అవుతుందేమో అని ఘోరంగా భయం అవుతుందన్నా. అమాస గోళ నువ్వు భయపడ్డావంటే ఇంటి కోలేపు నీకు ఏదో అవుతుంది పోయి. అమ్మతోడే గట్లా భయపెట్టకన్నా ఏమవుతుందన్నా? ఏం కాదు, మా అంటే దయ్యమో బియ్యం పడుతుంది అంతే. సింధు మీ ఆడబిడ్డకు దయ్యం పట్టింది. ఏంది దయ్యం పట్టిందా? దయ్యం పట్టిందని నీకే తెలుసా అన్న? మీ ఆయన ఏమంటే గీ అమాసగోలే జంగల్కు ఆడపిల్లని కట్టలు తోలుతారా? అక్కడ ఏదో చూసి భయపడ్డది, నాకు తెలిసి దయ్యం పట్టినట్టున్నది. దయ్యం పట్టిందని గ్యారెంటీ ఏంటిది? ఊకే దయ్యం పట్టిందని అంటాను. స్పృహ తప్పి కింద పడిపోయింది. నేను వచ్చేది రాగా తీసుకురాగా అరే నిన్ను కొరుకుతారా చంపుతారా అని పనులు కొరుకుంటా కలవరిస్తాది. అరే గిర్రాక చటేపోతానేంద్రా, ఇటు రారా నేను చంపుతా. అన్న నువ్వు అన్నది నిజమే గానీ నేను చెప్పలేదు అక్క, రాగా గిట్టనే కలవరిచ్చుడు. మరి ఇప్పుడు ఏం చేసుడు అన్న దయ్యం పోవాలంటే? నువ్వేం భయపడక అక్క, నాకు తెలిసిన ఒక మాంత్రికుడు ఉన్నాడు, అంత తీసుకెళ్ళిపోయినావు అనుకో దయ్యం బియ్యం ఆన్ దొరుకుతాయి. ఊరిక ఎందుకు నాకు తెలియకుండా మీటింగ్ పెట్టిర్రు, దావా తీసుకుంటారు ఏంది? చేసుకుంటానందా దా దా, నువ్వు కూడా పొత్తు కూడా దా నల్లమ్మకు పోడా. నేను చెప్పి నా ఈ అమాస రోజు అటు పంపియా దొక్కల్ని గుట్టకు దయ్యాలు పడితే అన్ననా దయ్యం ఉండదు గియ్యం ఉండవు అంటివి. మీ చెల్లె మీద దయ్యం ఉంది చూసేవద్దా? దాని దయ్యం ఉందా? ఏ దయ్యం? ఏమైనా దయ్యం? ఏ దయ్యం రా, ఏ దయ్యం రా. ఏ దయ్యం కొట్టినట్లేదు, దీని కట్టెలు పంపిన కోపంలో కొట్టినట్టున్నది. మంచిగా అయిందా? కొట్టింది మీ చెల్లె కాదు దయ్యం. దయ్యం దయ్యం దయ్యం. సరే ఇప్పుడు దయ్యం పడతా మరి ఏం చేసుడు? అరే నువ్వేం భయపడకురా, నాకు తెలిసిన మాంత్రికుడు ఉన్నాడు, వాడు దయ్యం బియ్యం అన్నుడికిస్తాడు. మాంత్రికుడు దయ్యాన్ని బియ్యాన్ని అన్నింటికి ఉరికిస్తాడా? అరే అది ఇట అటు ఇటు అయింది అనుకో, అని నిన్ను ఇద్దరిని కలిపి ఉరికిచ్చి కొడతా నేను. అరే నిజంరా, ఫుల్ మందికి ఫుల్ దయ్యాలు పోగొట్టిండు, నన్ను నమ్ము, దా పోదాం. ఏం చూస్తాను పో, ఇవరకే మీ చెల్లె దయ్యం ఉందట అని ఎవడు అంటాండు కదా, పో తీసుకురాపు. ఈ రోజులలో ఈ కాలంలో కూడా ఇవన్నీ నమ్మబట్టి పా నడు. స్వామి ఏడే దయ్యం లెక్కున్నాడు, ఏడు దయాన్ని ఏం పోగొడతారా? ఏ స్వామి బాగా పవర్ఫుల్, ఏ దయాన్ని పోగొడతాడు? అరే దయ్యం లెక్కున్నోళ్ళ దయ్యాన్ని పోగొడతారా? వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? అరే స్వామికి ఎంత కోపం అయితే అంత మండుతుందిరా. స్వామికి ఏనారా? కాదురా, మంటరా మంట. పంచభూతాల చేతులు ఉంటాయి, దానికి పంచ చక్కగా కట్టుకోరా, పంచభూతాల చేతులు ఉంటాయి. రండి మాట్లాడుకో, ఏం మాట్లాడి స్వామి వినడానికి మళ్ళీ కోపానికి వస్తాడు. ఏ మాటలని బంద్ చేయి. వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం?
ప్రాబ్లం చెప్పు అడిగినప్పుడే తొందర చెప్పు. స్వామి మ్యాథ్స్లో ఒక ప్రాబ్లం నాకు ఎప్పటి నుంచే ఉండేది. గా A+B² అది ప్రాబ్లం సాల్వ్ చేయరా? అది ప్రాబ్లం సాల్వ్ చేయరా? గంత సంవత్సరం గీ అవసరం మంత్రం చదువుతారా? ఏ బలన చదివేపోయినా నేను అన్నది గా ప్రాబ్లం కాదురా, మీ సమస్య ఏంది అంటున్నా. ఏ ఆగురా నువ్వేనమ్ము. ఇగో స్వామి ఏం లేదు, ఇలా అమాస కదా, ఇలా చెల్లని జంగల్కు కట్టెలు పంపిండు. అక్కడ ఏదో చూసి భయపడ్డది, నాకు తెలిసి దయ్యం పట్టినట్టున్నది. ఆ దయ్యాన్ని మీరే పోగొట్టాలి. పోయి అమాస కోలే గా జంగల్కెర్రా. ఆ జంగల్లా మామూలు దయ్యం లేదు, మీ చెల్లె పట్టిన దయ్యం మామూలు దయ్యం కాదు. ఆ దయ్యం పోవాలంటే అమ్మాయిని నేను చూడాలి. ఆమె ఎక్కడుంది నన్ను అక్కడ తీసుకుపోర్రి. సరే స్వామి రారి ఇల్లింటికే అడు. నమ్మచ్చారు ఇవన్నీ, నమ్మచ్చురా స్వామి బాగా పవర్ఫుల్. రా సార్ పదండ్రా మీ వెనకాలనే వస్తా. లప్ లప్ లపాకి జప్ జప్ జపాకి आया में लबे बाजे लप लप लपाके जप जप जपाके आवा हया में लबे बाजे दया उंदरा ఇలా దయ్యం ఉందనే తీసుకొచ్చి మళ్ళీ దయ్యం ఉంది రాడుతుంది. ఇలా దయ్యం ఉందనే తీసుకొచ్చి మళ్ళీ దయ్యం ఉంది రాడుతుంది. ఏ మాంచుకుండ్రా ముంతరా ముంతరా మురుకురా సపడ గిట్లకి రారే. అమ్మాయి ఎవరేనా? లబక్ లబాకి జబ్ జబ్ జబాకి ఆవాయా మే లబి బాజే. గా మాంత్రికుని పట్టుకరమ్మంటకి పసుపు బట్టేటోని పట్టుకొచ్చినావు. అవన్నా కిలో పసుపు ఎంత? నేను మాంత్రికున్నే ముంతరా ముంతరా మూర్ఖురా సపడేవాడు. అక్క నువ్వు సపరేటుడు మనకి ఎడేసి దయ్యం పోవాలి గంతే. గట్లా ఓడదావురి లప్ లప్ లపాకి చప్ చప్ చపాకి ఆవాయామే లావి బచ్చే బయటికి రా బయటికి రా బయటికి రా బయటికి రా. మిసులుతాంది మిసులుతాంది అత్తాంది రాయే రాయే. బంధించరా బంధించని కొట్టు పెడతాయి. దయ్యమేంది? ఈ ఆత్మ మామూలు ఆత్మ కాదు, ప్రేతాత్మ. ఇలా ఆవాసనాడు సాయంత్రం 3 బాటగా జుట్టుకోవడైనా మంచిదే, బయలు కూడా మంచిదే. కోడైతే అయిపోయా, కోడితోని దించిపోయి అద్దాల కథ చెప్తే దయ్యం అది. దయ్యం కథ చెప్తావా నువ్వు కథ చెప్తావా? ఏ సపరేటుడు రా స్వామి దయ్యాన్ని పోగొట్టిండు మొక్కు. స్వామి మరి కట్నం ఏమన్నా తీసుకుంటారా? కట్నం ఎందుకు? కట్నం వద్దు, కోడి ఉన్నదిగా. ఏంది కోడా? కాదు కాదు కాదు, కోడి మొక్కిరు కదా, దయ్యం పోతే అయిపోయా, నాకేమద్దు. చూసినావా స్వామి ఎంత మంచోడు, రూపాయి కూడా వద్దంటాడు. సరే ఇక నేను పోయేస్తా. గుర్తుందిగా సాయంత్రం చుట్టుకోడైనా మంచిదే, బయలు కూడా మంచిదే, కోడైతే అయిపోయి పెట్టాలి. సరేనా? ఆమహయామి. నీకు నిజంగా దయ్యం పట్టిందా పిల్ల? దయ్యం లేదు మన లేదు, ఉత్తగానే. ఉత్తగనా? ఉత్తగ ఎందుకు వేసినావు మరి? ఇగో ఇక జంగల్లోకి వెళ్ళి గంత దూరం నుంచి ఎవరు నడుచుకుంటూ వస్తాడని ఇక సుమనన్న కనబడ్డాక యాక్టింగ్ తింటరాక దించుతాడని అట్లా యాక్టింగ్ చేసిన సోది తప్పినట్టు ఆయనతో తీసుకొచ్చి ఇంటికాడ దించిండు. కానీ ఇట్లా మాంత్రికుని బీంత్రికుల్ని తీసుకొస్తాడు నాకేం తెలుసు. అయినా కానీ అక్కడ నేను పోయిన జంగల్లా ఏమో మెసిలినట్టు అయింది, వెనకాల నుంచి వచ్చినట్టు అవుడు వదినే. అందుకే చెప్పన బయట కూరకొచ్చిన. 2 కట్టెలు చూసిన, ఆ కట్టెలు కూడా అటు వారేసిన, కట్టెల దేవద్దన్న కథం వచ్చినిగా. అవు మరి జంగల్ ఏమైనా ఉందంటావా? ఏమో నాకు తెలియదు కానీ అందులో తిరిగినట్టు అనిపించింది వదినే. అగో ఇవరి దాకేదో ఆడలో సప్లీ వచ్చింది, ఎవరు కనబడుతున్నారు. ఎవరైతే నాకేందే కట్టెలు ఎరుకొని పోతాయి. ఎప్పుడు మంచిగా ఉంది, మీరు చేసిన మంచిగా పోరా.
అరే ఈ లోకంలో దైవశక్తి ఉన్నంత ఎంత నిజమో దుష్టశక్తి కూడా ఉన్నది అంత నిజంరా. దేవుడిని నమ్ముతాను కదా, దయ్యాన్ని కూడా నమ్మాలిరా. నడు దయ్యాల్లో మళ్ళీ అమ్మయ్యా కోడి చెట్టు మంచిగా కోసుకొని తినచ్చు. అరే నాకు తెలిసి వాడు ఇక్కడెక్కడన్నా ఉంటారా, వాడి కోడి కోసం ఇక్కడికి వచ్చే ఉంటాడు చూడు. ఏ తప్పు, బాగా నమ్మకం గల మాంత్రికురాడు. నీ ముఖం చూడు. చూడు ఇంకా ఆడు అర్ధ గంటలో మాయం చేస్తా అన్నాడుగా, ఆ దయ్యం మాయం చేయదు, ఆడు మాయం చేస్తాడు చూడు. నువ్వు చూద్దాం. పోతారు పోనీ పోయినాక మంచిగా కోడి తెచ్చుకొని కోసుకొని తింటాం. జుట్టు కూడా అయితే బయలుదేరైతే తింటే అయిపోయా. అక్క ఏమరా నేను చెప్తున్నావా మంత్రికుడు అంటే ఇక మంచి మాంత్రికుడు అని. ఇదేనా కోడి మాంత్రికుడు రాయుడు, కోడి మాంత్రికుడు కోడి కోసం ఇవన్నీ నాటకాలు చేస్తాడు. అబ్బ మాంత్రికుడుగా ఎంత పని చేసినావు గారా, నేను ఎంత నమ్మినా గారా. పైసలు తీసుకపోతే వీడు ఎంత మంచి మాంత్రికుడు అనుకున్నా, కోడి కోసం గివని నాటకాలారా. అబ్బా జనాలకు మేము ఏం చెప్తే అదే నమ్ముతారు. నేను నమ్మిన రోజు మేము ఇట్లా మోసం చేసుకుంటూనే పోతాం. నేను చెప్పలేదారా, ఈయన జీవితం గురించి ఈయనకే చక్కగా తెలియదు, ఇప్పుడు మంది జీవితాల గురించి ఎట్లా చెప్తారా? అబ్బా నువ్వు నేను చెప్పింది కరెక్టేరా. ఇలాంటి వాళ్ళ వల్లనే చాలా మంది మోసపోతారు. ఎట్లయితే పానాడ కోడి పట్టుకొచ్చిరు, ముగ్గురు కలిసి తిందాం పారి. ముగ్గురం అనుకొని నిన్నుడు కాదురా, నిన్ను అనుకొని మేము తింటాం. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, కోల్తా కొట్టిందిలే బుల్బుల్.